2.0 అనేది ఆ 2.0కి ఇదే ఒక మెట్ అవుతుంది. ఏం చేస్తాడు ఎప్పటి నుంచి కూర్చుని నాకు తెలియక అడుగుతాను. రోజు జనంలోనే కూర్చుంటాడు అనుకుందాం, ఏం చేయాలి? ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడాక ఇక్కడ 30 దాడి చేస్తారు, ఇటు పక్కన వీళ్ళ కేడరు తిట్టుకోవాలి. దానివల్ల ఉద్రిక్తతలు రెచ్చిపోవడం తప్పించి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకోవాలి. అది ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు కదా, చేస్తున్నాడు కదా దశల వారీగా. ముందు ఒక్కటే ఏంటంటే జగన్ పర్యటన వల్ల ఒకటి జరిగింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీలు ఇంటికి రమ్మంటే భయపడుతున్నారట కార్యకర్తలు కూడా. కమిటీలు వేస్తామంటే కూడా వెనకాడుతున్నారట. ఇప్పుడు ధైర్యం వస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు నాకెందుకు పోస్ట్ ఇవ్వలేదని గొడవ చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక రండిరా పోస్ట్ ఇస్తామంటే వద్దంటున్నారు. ఇప్పుడు అది కొంత ధైర్యం వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, చంద్రబాబు గారు 2019లో ఓడిపోయాక మీకు కనిపించారా? స్టేట్మెంట్లు తప్పించి ఏమైనా కనిపించినాయా? తర్వాత 20 తర్వాత స్థానిక ఎన్నికలు జరిగినాయి, అప్పుడు మాట్లాడారు, అయిపోయింది జనం. ఆ తర్వాత ఇది కరోనా టైంలో కనిపించారా 2 ఏళ్ల పాటు? అప్పుడు వైసీపీలో అందుకే కదా విమర్శ చేసేవారు, పక్క రాష్ట్రంలో ఉంటున్నారు, మన రాష్ట్రం సంబంధించిన వ్యక్తిగా చంద్రబాబు అని చెప్పి అనేవారు. అది ఆ తర్వాత కూడా ఎంత జరిగింది అంటే దాదాపుగా 3.5-4 ఏళ్ల తర్వాత జనంలో తిరగడం ప్రారంభించారు చంద్రబాబు. మనం అప్పుడు డిబేట్లు కూడా చేసినప్పుడు నేను అన్న, బాబు గారు తిరగాల, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వాలి అని అనేక సార్లు